Hey, hi Chingu, welcome back to my channel Vanam Interactions. అనపకాయల స్పెషల్ వీడియో ఇది. మీరు మా వీడియోస్ చూసే ఉంటే తెలిసే ఉంటుంది మేమున్న చోట అనపకాయలు దొరకవని. అందుకే మా అవ్వ తాత ఊరు నుంచి మా కోసం తీసుకొని వచ్చారు. ఫస్ట్ అన్ని పేపర్ పైన వేసేసి ఆరపెట్టేసాము. ఇంకొన్ని అనపకాయల్ని ఒలుచుకున్నాము. ఇక్కడ అవ్వతో వీడియో కోసం వల్పించాను. ఈ వీడియోలో 3 రెసిపీస్ని చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. మన ఫస్ట్ రెసిపీ ఏంటంటే అనపగింజల పప్పు. ఎలా చేసామో చూద్దామా? అనపగింజలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఒక 50% ఉడికించాలి. ఆ తర్వాత టమాటో, చింతపండు, కొత్తిమీర, ధనియా పొడి, పసుపు, ఉప్పు వేసుకొని మిగతా కొంచెం ఉడికించుకోవాలి. కొన్ని అనపగింజల్ని పక్కకు తీసుకొని మిగిలిన దాన్నంతా ఎనుపుకోవాలి. ఆ నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. అంతే, మన టేస్టీ అనపకాయల పప్పు రెడీ. టేస్ట్ ఎలా ఉందంటే అక్కని అడిగి చెప్తాను, ఎందుకంటే నేను ఇది తినాను కాబట్టి. మా డాడీకి అక్కకి ఫేవరెట్. జో, టేస్ట్ ఎలా ఉంది? టేస్టా? తినందానివి నీకెలా తెలుస్తుంది? మంచి పని చేసావు నన్ను అడిగి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. పక్కా ఒకసారి ఇలా ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్. అప్పట్లో అవ్వ వాళ్ళు ఈ పప్పుని మట్టి కుండలో చేసేవారట. టేస్ట్ ఇంకా బాగుండేదట. నెక్స్ట్ టైం మేము కూడా మట్టి పాత్రలోనే ట్రై చేస్తాము. సెకండ్ రెసిపీ ఏంటంటే పితికి పప్పు మసాలా. ఎలా చేసామో చూద్దామా? అనప గింజల్ని నైటే నానపెట్టుకొని ఈ గింజల్ని ప్రెస్ చేసుకొని తొక్కు తీసేసుకోవాలి. మసాలా కోసం ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి, ఆనియన్, తెల్లగడ్డ కలిపి చేసుకున్న పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. కాసేపు తర్వాత ఒక 2 టమాటాస్ పేస్ట్ చేసుకొని వేపుకోవాలి. కారం, ధనియా పొడి, పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిసేపు వేపుకొని మసాలాకి సరిపడా వాటర్ వేసుకుంటాము. ఇంకా మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన అనపకాయ పప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే, మన టేస్టీ పితికి పప్పు మసాలా రెడీ. మేము వాటర్ ఎక్కువ వేసుకున్నాము, ఎందుకంటే దోశలోకి అలా నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి. దోశ ఈ మసాలా కర్రీ సూపర్ కాంబినేషన్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డోంట్ మిస్ ఇట్. మీరు కూడా ట్రై చేయండి. మన థర్డ్ రెసిపీ ఏంటంటే, రెసిపీ ఏం కాదు కానీ అనపకాయల్ని ఉడికించుకొని తినడమే. జస్ట్ కుక్కర్లో అనపకాయల్ని వేసేసి వాటర్, సాల్ట్ వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. మేమైతే ఒక 6 విజిల్స్ వరకు పెట్టుకున్నాం, ఎందుకంటే ఇవి ఫ్రెష్ కాదు కాబట్టి. ఇంకా వాటర్ని డ్రైన్ చేసేసుకొని తినేయడమే. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇవి 3 రెసిపీస్ అన్నమాట అనపకాయలతో. That's all for this video. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.